నోటిఫికేషన్లు ఒక అధికార గణం ప్రిపేర్ చేసి ఉండొచ్చు, కొన్ని లొసుగులు ఉండొచ్చు. ఇప్పుడు మీ దాంటి విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, వై డోంట్ యూ రిప్రజెంట్ ఈ ఇష్యూలో ఎందుకు రిప్రజెంట్ చేయకుండా ఇటు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? ఎవరికి రిప్రజెంట్ చేయాలంటారు? గవర్నమెంట్ దగ్గర రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఆల్రెడీ 100 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, కొన్ని వందల రిప్రజెంటేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, కోట్ల కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్పాల్సుకునే సార్, కోదండరామ్ గారు నేను తీసుకుంటే బాధ్యత అన్నాడు. వీళ్ళందరినీ పట్టుకపోయింది ఎవరు? కోదండరామ్ గారు నమ్మే కదా పోయినరు వీళ్ళంతా. రేవంత్ రెడ్డి గారు నమ్మిపోలేదు. 100కు 150% చెప్తున్నాను నేను. ఎవరు? ఉద్యమకారుడు కోదండరామ్ కాబట్టి ఆయన నమ్మిపోయినరు. ఆయన వల్ల మాకు లాభం జరుగుతుందేమో. కేసీఆర్ అంతకుముందు ఆయన దగ్గర రానియలేదు, ఎందుకంటే తన రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి జానారెడ్డిని కానీ జైపాల్ రెడ్డిని కానీ చేయమని చెప్పి, కేసీఆర్ని కాకుండా వాళ్ళని చేయమని చెప్పి చెప్పినందుకు కోదండరాముని పక్కన పెట్టిండు కేసీఆర్. అవునా కదా? ఇది వాస్తవమా కాదా చెప్పాలండి కోదండరామరెడ్డిని. ఇవాళ ఇప్పుడు నీ రెడ్డి రాజ్యం వచ్చింది, వచ్చిన తర్వాత నన్న వీళ్ళకి న్యాయం చేయాలన్నా లేదా? నీ కార్పొరేషన్ చైర్మన్లలో 58 పోస్టులలో నీకు 46-42 మంది నువ్వు రెడ్లనే పెట్టుకున్నావు. నీ కోదండరామరెడ్డి వచ్చి ఇవాళ విద్యాశాఖ మంత్రి చేస్తా అంటున్నావు. మరి నీ బాబు జాగరా? మీ బాబు జాగరా ఇదేమన్నా మీ బాబు జాగరా? ఇట్ ఈజ్ ఇట్ ఏ రెడ్డిస్ ప్రైవేట్ ఎస్టేట్ ఆర్ వెలమాస్ ప్రైవేట్ ఎస్టేట్? 93% పీపుల్ ఆర్ దేర్. SC ST OBC మైనారిటీస్ ఆర్ దేర్. అవర్ డ్యూ షేర్ ఈజ్ దేర్. మా వాళ్ళు కదా చచ్చిపోయింది, మా పిల్లలు కదా త్యాగాలు చేసింది, మా వాళ్ళు కదా గజ్జ కట్టింది, మా వాళ్ళు కదా దప్పు కొట్టింది, మా వాళ్ళు కదా పాట పాడింది. వాళ్ళకు డ్యూ షేర్ ఇవాళ ఈ రాష్ట్రంలో రావద్దా? కనీసం ఉద్యోగాలలో రావద్దా? నువ్వెవడు మొత్తం నీ బాబు జాగిరా ఏమన్నా? ఇది ఏమన్నా కోదండరాం అయ్యా జాగిరా ఏమన్నా? ఇది కాదు కదా. మేమంతా కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు మా షేర్ కనీసం నువ్వు పిలువవా? June 2కు మమ్మల్ని పిలువవా? ఇన్విటేషన్ ఇవ్వవా మాకు? నీ బాబు జాగిర అనుకున్నావా కోదండరామరెడ్డి? ఏమనుకుంటున్నావు? నీది ఖచ్చితంగా నిలదీస్తాం. ఇవాళ వాళ్ళకు కనుక ప్రాపర్గా ఉద్యోగాలు రాకపోతే ఎట్లయితే వాళ్ళు గద్దె ఎక్కిచ్చిర్రో అట్లనే గద్దె దింపుతారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా దింపుతారో చూడండి, ఎట్లా జరుగుతుందో చూడండి. ఏం ఊరుకుంటాం అనుకుంటున్నారా? రైట్, ఇష్యూ ఈజ్ జెన్యూన్, అర్థమవుతుంది మీ ఆవేదన చూస్తుంటే. కానీ ఆ పేరేంటండి? తూతు ఉద్యమం. తూతు ఉద్యమము ఎందుకు అంటే, తూతు ఉద్యమానికి మాకు అది ఒక సోషల్ మీడియాలో గతంలో మిగతా దేశాలలో జరిగింది. తూతు ఉద్యమాలు ఎవరైతే హామీ నిలబెట్టకుండా, ఎవరైతే ఇచ్చిన హామీకి నిలబెట్టకుండా వాళ్ళు కనుక మోసం చేసిన వాళ్ళని తూ అంటారు ఊర్లలో. వీడు ఎందుకు హామీని బతికేంద్ర అంటారు. అవునా కదా? అదే ఆ కాన్సెప్ట్తోనే ఇలా విద్యార్థులు నిన్న డిసైడ్ అయ్యారు తూతు ఉద్యమం సోషల్ మీడియాలో చేయాలని చెప్పేసి. అరే రకరకాల ఉద్యమంలో పోతారండి, ఒక్కటే తూతుగా కాదు, ఇంకా రకరకాల. ఇప్పుడు మనం ఉస్మానియా తెలంగాణ ఉద్యమంలో చేయలేదా? ఎన్ని వంట వార్పు చేసినాము. వాళ్ళ ఇట్లా లేదు కదా, తూతు అనేది ఏం లేదు కదా, ఎక్కడ అది ఫారిన్ కంట్రీలో వాడిన ఉద్యమాన్ని కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. అది నా ప్రతిపాదన కూడా కాదు. ఎవరి ప్రతిపాదన? ఆ విఠల్ ప్రతిపాదన. నేను అసలు అట్లాంటి ప్రతిపాదన నేను చేయను. ఎందుకంటే తూతు చీచి ఇవన్నీ కాదు. నేనేమంటాను, ఓటు చైతన్యం ఏమంటాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, అరే ఓటు ద్వారా అధికారాన్ని తీసుకొచ్చినాము, అదే ఓటు ద్వారా రేపు లోకల్ వార్డు ఎన్నికల్లో బొంద పెడదాం. రేపు జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, వాటిల్లో బొంద పెడదాం. మొత్తం సాధ్యమేనంటారా? మొత్తం మనీమయం అయిపోయిన ఎన్నికల్లో మనం ఇట్లాంటి ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలలో అంత పెద్ద మనీ ఉండదండి. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ₹1,00,00,000 అవసరం. ఒక గ్రామ పంచాయతీకి ఏం అవసరం అండి పెద్దగా? ఆ గ్రామ పంచాయతీలో ఇవాళ వాళ్ళ ఊర్లో పోరగాడు మంచి త్యాగం చేసాడు, చదువుకున్న పోరగాడు మంచివాడు, వీడు ఒక మంచి పని చేస్తాడు కావచ్చు అని చెప్పేసి గ్రామం తీర్మానం చేసుకుంటే ఎవరేం చేయలేరు దాన్ని. నేను మ్యాక్సిమం వీళ్ళు ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నారు. 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,000 మంది దొరకరా లీడర్లు? మాకు దొరకరా పోటీ చేయడానికి? దాంట్లో కనీసం ఒక వాళ్ళ పేరెంట్స్ ఒక 5 లక్షలు పెట్టుకుంటూ కూడా ఉంటారు ఊర్లలో. అవునా కదా? కాబట్టి అట్లాంటి వాళ్ళని పెడతాం మేము. మీరు కనుక అమలు చేస్తే పర్లేదు. మీరు మీ హామీలు అమలు చేస్తే మీ అధికారం 5 ఏళ్ళ వరకు మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ అంత నియంత్రితం చేసినానే కదా ఇవాళ మీరు ఆయన దింపేసి మీ అధికారం తీసుకురావడానికి మా వంతు పాత్ర పోషించడము, మిమ్మల్ని దించేసే పాత్ర కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.